ఆరాధనకు యోగ్యుడైన యేసుకు గట్టిగా చెప్పకూడదు, దేవుని మహిమపరచుకుందాం. సర్వభూమికి మహారాజు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వకృపానిధి, సైన్యములకు అధిపతి, సర్వలోకనాథుడు, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభాభివందనములు. ఈనాటి క్రైస్తవ సమాజానికి, యువతరానికి దేవుడు ఏర్పరచుకున్న అద్భుతమైన మంచి నాయకుడు, పౌరుషము గల దైవ సేవకుడు, గొప్ప ఆరాధికుడు, ప్రవక్త, ప్రార్థన యోధుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంతర్జాతీయ సువార్థికుడు, ఉజ్జీవ ప్రసంగికులు, ప్రపంచ క్రైస్తవ కీర్తి కెరటం, సువార్త రత్నం, ఆత్మీయ నేస్తం. వారు గళం విప్పితే చాలు కొండలాంటి బండలాంటి కఠిన హృదయాలు కదిలించబడతాయి. స్వరం వినబడితే చాలు శోధనలో, వేదనలో, బాధలలో ఉన్నవారికి నెమ్మది, దురాత్మ శక్తులకు వణుకు, అనేక ఆత్మలకు గత 2 దినాలుగా ఆరని అభిషేక మంటను రగిల్చే అగ్ని కణం, ఆత్మీయ ఆని ముత్యం, క్రీస్తు ప్రేమకు సాక్షి వారే. దేవుని యొక్కయు మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు కుమారుడైన బ్రదర్ ఎల్ కుమార్ గారు ఈ అమూల్యమైన సమయంలో వారు వచ్చి దైవ సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలుగులోకి దైవజనులు సువార్త రాజు గారు తర్జుమా చేస్తారు. బిగ్గరగా చెప్పకూడదు.